రెడ్ లైన్ దాటొద్దంటూ చైనా తీవ్ర హెచ్చరికతో ఆసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. తైవాన్ విషయంలో జపాన్ చేసిన తాజా వ్యాఖ్యలు డ్రాగన్ దేశం చైనాకు ఏమాత్రం రుచించటం లేదు. తైవాన్పై చైనా కనుక సైనిక చర్యకు దిగితే జపాన్ చూస్తూ ఊరుకోదని, సైనిక పరంగా జోక్యం చేసుకునే అవకాశాలు లేకపోలేదని జపాన్ ప్రధాని సనే తకాయిచి చేసిన వ్యాఖ్యలు బీజింగ్లో సంచలనంగా మారాయి. దీనిపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తైవాన్ అనేది చైనాలో అంతర్భాగమని, తమ దేశ అంతర్గత విషయాల్లో తలదూర్చటం ద్వారా జపాన్ రెడ్ లైన్ దాటిందని ఆయన మండిపడ్డారు. జపాన్ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించటమేనని, ఇటువంటి చర్యలు ఆసియాలో శాంతికి విఘాతం కలిగిస్తాయని చైనా ఘాటుగా హెచ్చరించింది. జపాన్, తైవాన్ విషయంలో ఇంత గట్టిగా మాట్లాడటం వెనుక బలమైన భౌగోళిక కారణాలున్నాయి. తైవాన్ కనుక చైనా ఆధీనంలోకి వెళితే జపాన్ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని టోక్యో భావిస్తోంది. జపాన్కు చెందిన యోనాగుని దీవి తైవాన్కు కేవలం 110 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అందుకే తైవాన్కు ముప్పు అంటే జపాన్కు ముప్పు అనే విధానాన్ని అక్కడి నేతలు బలంగా నమ్ముతున్నారు. ఒకవేళ చైనా నౌకాదళం తైవాన్ను దిగ్బంధిస్తే జపాన్కు వచ్చే వాణిజ్య నౌకలు, ఇంధన సరఫరా మార్గాలకు ఆటంకం కలుగుతుంది. అందుకే జపాన్ తన రక్షణ బడ్జెట్ను పెంచుకుంటూ తైవాన్ విషయంలో చైనా దూకుడుకు కళ్లెం వేయాలని చూస్తోంది. ఇది కేవలం మాటల యుద్ధం కాదు, భవిష్యత్తు ఉనికికి సంబంధించిన పోరాటంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వివాదం వెనుక కేవలం సరిహద్దు గొడవలే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే చిప్ వార్ కూడా ఉంది. ప్రపంచంలోనే అత్యంత అధునాతన సెమీకండక్టర్ల తయారీకి తైవాన్ కేంద్ర బిందువు. మన ఫోన్ల నుంచి యుద్ధ విమానాల వరకు వాడే చిప్స్ అన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. తైవాన్పై చైనా ఆధిపత్యం సాధిస్తే ప్రపంచ టెక్నాలజీ మార్కెట్ మొత్తం చైనా గుప్పిట్లోకి వెళుతుంది. ఈ కారణంగానే అమెరికా కూడా జపాన్కు మద్దతుగా నిలుస్తోంది. జపాన్ సైనికవాదం మళ్లీ పుంజుకుంటోందని చైనా ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసినా అంతర్జాతీయంగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు తైవాన్కు అండగా నిలుస్తుండటంతో చైనా అసహనానికి గురవుతోంది. జపాన్ చర్యలు రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి దురాక్రమణలను గుర్తు చేస్తున్నాయని చైనా ఆరోపిస్తోంది. తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఎంతవరకైనా వెళతామని, సైనిక జోక్యానికి ప్రయత్నిస్తే అది దురాక్రమణ చర్యగానే పరిగణిస్తామని చైనా స్పష్టం చేసింది. అయితే ఆధునిక ప్రపంచంలో యుద్ధం వస్తే జరిగే నష్టం ఊహాతీతం. అటు G20 వేదికగా భారత ప్రధాని మోదీ వంటి నేతలు శాంతి, డిజిటల్ సహకారం గురించి మాట్లాడుతుంటే, ఇటు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మాత్రం చైనా, జపాన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు సద్దుమణుగుతాయా లేక మరో పెద్ద సమరానికి దారితీస్తాయా అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది.